ప్రైజ్ ది లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 121వ కీర్తన 5వ వచనము. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నువ్వు అనుకుంటావు ఒక్కోసారి, నన్ను ఎవరు రక్షిస్తారు, నా కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు, ఈ ఇబ్బందుల నుంచి నన్ను విడిపించేవారు ఎవరు, నాకెవరున్నారు అని నువ్వు అనుకుంటున్నావు కదా. దేవుడే నిన్ను కాపాడువాడు. ఈరోజు ఏ పరిస్థితుల్లో నీవు నలిగిపోతూ ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావో, ఎవరి గురించి నీవు భయపడుతూ ఆదరణ కోసం చూస్తూ ఉన్నావో, నీ దేవుడే నిన్ను కాపాడువాడు. దేవుని సన్నిధిలో ప్రార్థించి ఈరోజు ఈ వాగ్దానం ఎత్తిపెట్టి, అయ్యా నన్ను కాపాడుతానని మాట ఇచ్చావు నాయన, ఇదిగో నేను ఎదుట పాపము చేస్తుంటే నన్ను క్షమించు, నేను ఇంకనూ నీ కొరకు సాక్షిగా బతుకుతానయ్యా, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా సంసార జీవితంలో నమ్మకంగా నీ కొరకు బ్రతుకుతానయ్యా అని ఒక తీర్మానం తీసుకుని దేవుని సన్నిధిలో ఈ వాక్యమును బట్టి నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా దేవుడు నీకు సహాయాన్ని పంపిస్తాడు. ఆయన అంటున్నారు చూడండి, నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఆయన ఎలా ఉంటారట? నీకు నీడగా ఉంటారట, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడట. ఒక్క కనురెప్ప పాటైనను కూడా ఆయన నిన్ను విడువడానికి ఇష్టపడలేదు. ఆయన మనుషులను ఈ భూమి మీద ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదండి. మన పాపములో మనం మరణించాలని ఆయన కోరుకోలేదండి. అందుకనే మనుషులందరి కొరకు శాశ్వతమైన పాప పరిహారార్థ బలిగా ఆయన అర్పించేశాడు సిలువలో. ఈరోజు మనం అందరం కూడా ధన్యులం. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు ధన్యుడవు, నువ్వు ధన్యురాలువు. నీ పాపములు తొలగించబడ్డాయి. దేవుడు నీకు నీడగా ఉంటానంటున్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, బైబిల్లో ఎక్కడైనా సరే ఆయన వాగ్దానం మాట ఇచ్చాడు అంటే అది నెరవేర్చాడండి. ఈరోజు నీ జీవితంలో కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉండి నువ్వు ఈ వాగ్దానం వింటున్నా సరే, ఆయన మాట ఇచ్చాడు, నిన్ను కాపాడుతానని, నీకు తోడుగా ఉంటానని. ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేరేటట్లు నువ్వు ఆయనకు తగ్గట్టుగా జీవించాలి. కొంతమంది ఉంటారండి, కేవలం వాగ్దానం తీసుకుంటారు కానీ వారి బ్రతుకు దేవునికి అనుకూలంగా జీవించరు. అలాంటి వారి జీవితంలో వాగ్దానం నెరవేరదండి. ఎవరైతే తప్పు చేసినా, పొరపాటు చేసినా పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి అతిక్రమములు దాచిపెట్టుకోకుండా వాటిని ప్రభువుకి చెప్పి క్షమాపణ అడిగి వారి జీవితాన్ని దేవునికి అప్పగిస్తారో, పాడైపోయిన వారి జీవితాన్ని, పాడైపోయిన వారి పరిస్థితుల్ని కూడా దేవుడు మరలా తిరిగి కడతాడు. ఆమేన్. ఈరోజు బహుశా అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, సమస్తము కోల్పోయి ఉన్నావేమో, బాధలో దుఃఖములో నువ్వు మునిగిపోయి ఉన్నావేమో. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? తిరిగి మరలా నేను కట్టబోతున్నాడు ఆయన. తిరిగి మరలా నువ్వు కోల్పోయిందని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. విశ్వాసంతో ఉండు, నమ్మకంతో ఉండు. దేవుని దగ్గర యథార్థంగా నువ్వు వాడబడు. సేవకునిగా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు అనేకమైన కార్యాలు ఆయన జరిగించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ఎంతమంది గాయపరచబడి, ఎంతమంది దుఃఖములో, ఎంతమంది వేదనల శోధనలో ఉండి ప్రభువా ఈ వాగ్దానాన్ని విన్నారో, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో, వారందరి జీవితంలో ఈ గొప్ప వాగ్దానాన్ని నెరవేర్చి ప్రతి బిడ్డను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.